విప్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనకు ఏం చేయలేదని, తానే కేసీఆర్ కు సర్వం చేశానని చెప్పారు. తనకు టికెట్ ఇస్తే కొట్లాడి కలబడి నిలబడి గెలిచామన్నారు. నకరికల్ మాజీ ఎమ్మెల్యేను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. తనని గెలకొద్దు, మాట్లాడించొద్దని అంటున్న నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశంతో మా బ్యూరో చీఫ్ శేఖర్ ఫేస్ టు ఫేస్. మాజీ ఎమ్మెల్యే మీ పైన కొన్ని వ్యాఖ్యలు చేశారు నిన్న, దాన్ని ఎట్లా చూస్తారు? అరే ఆయన నేను మర్చిపోయినా పట్టించుకుంటలేరు, మా నియోజకవర్గ ప్రజలు కూడా మర్చిపోయారు, పట్టించుకుంటలేరు. కేసీఆర్ లైఫ్ ఇచ్చిరు మీకు, అలాంటి వ్యక్తినే మర్చిపోయిండు, మోసం చేశాడు అని అంటున్నారు కదా. నాకు కేసీఆర్ ఒక పార్టీలో గెలిస్తే ఇందులోకి తీసుకొచ్చి నాకు లైఫ్ ఇయ్యలే. తెలంగాణ ఉద్యమంలో కొట్లాడి థర్డ్ డిగ్రీ తిని జైలుకు పోయి అనేక రకాల ఇబ్బందులు పడి ఇస్తే డిపాజిట్ వస్తే చాలు అనుకొని టికెట్ ఇచ్చేస్తే కొట్లాడి కలబడి నిలబడి గెలిచి వచ్చేసిన. నేను ఓడిపోయిన తర్వాత కనీసం నాకు కేసీఆర్ మెంబర్షిప్ కూడా ఇవ్వలేదు. కాబట్టి కేసీఆర్ నాకు ఇచ్చింది తక్కువ, కేసీఆర్ కోసం నేను చేసింది సర్వం. కాబట్టి నన్ను చెప్పినాను, నన్ను గెలుకొద్దు, నాతో మాట్లాడియొద్దు, నాతో మాట్లాడితే ప్రతి ఒక్కరు బండారం బయట పెడతా అని చెప్పినాను. కాబట్టి నేను ఆ కేసీఆర్ విధానము, కేసీఆర్ రాజకీయాలు, కేసీఆర్ పార్టీనే వద్దనుకొని వచ్చేసి నేను రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినాను. కాంగ్రెస్ పార్టీ నాకు మంచి అవకాశం ఇచ్చి నన్ను మంచి గుర్తింపు ఇచ్చింది. నేను రేవంత్ రెడ్డి గారి ఆదేశానుసారం, రాహుల్ గాంధీ ఆదేశానుసారం, మా పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గారి ఆదేశానుసారం మా ప్రభుత్వం, మా పార్టీ యొక్క అభివృద్ధి కోసం నేను పనిచేస్తాను. మాట్లాడిన ఆ మాజీ ఎమ్మెల్యేకి ఏమైనా చెప్పదలుచుకున్నారా? అసలు ఆయన పట్టించుకోదలుచుకోలే. ఆయన ఒక పర్సన్ ఉన్నాడు, ఈయన మాట్లాడేది వినాలనేటువంటిది కూడా నాకు లేదు.